నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? సండే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఈజీగా అయిపోతుంది కదా, సండే ఎంత తక్కువ పని ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ సింపుల్ గా చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి, చికెన్ అండ్ బగారా రైస్. ఏ విధంగా చేస్తున్నాను చూసేయండి. కర్రీస్ ఆల్మోస్ట్ అందరికి చికెన్ ఎలా చేస్తారో తెలుస్తుంది కదా, కానీ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. మట్టి కుండలో బగారా రైస్ అంటే ఈ బుజ్జి కుండలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. బుజ్జి కుండ. ఇంకపోతే చికెన్ ఫ్రై కడాయిలో చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా మట్టి కడాయిలో చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఇక్కడ చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నామండి. కడిగి పెట్టేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాను. మ్యారినేట్ చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కదా, ఉప్పు కారం బాగా పడుతుందని. నేను ఆల్వేస్ ఇలా చేయను, కానీ అప్పుడప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెడతాను పక్కన. ఒక్కోసారి డైరెక్ట్గానే చేసేస్తూ ఉంటాను. సండే అంటే చికెన్. నాకైతే నా కష్టాలు చెప్పక్కర్లేదులేండి. చికెన్ చేయాలి, వెజ్ చేయాలి, నాన్ వెజ్ వెజ్ రెండు. మా పిల్లలేమో నాన్ వెజ్ తిన్నారు. ఈ మధ్య అలవాటు చేసుకోమని చెప్తున్నాను, చిన్నగా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. మీకు చెప్తూ ఉన్నానమాట, వాయిస్ కట్ చేశాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వంట చేశాను. అదనమాట విషయం. ఇక్కడ వెజిటబుల్స్ అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకుంటున్నాను కర్రీకి సరిపడా. ఈరోజు నేను చేసే వంట ఏంటంటే చికెన్ గ్రేవీ చేస్తున్నాను, గార్లిక్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ గార్లిక్ పెప్పర్ ఫ్రై అండ్ బగారా రైస్. ఈ మూడు కూడా 3 కుండల్లో చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో మడ్ పాట్ సీజనింగ్ అని వీడియో పెట్టాను కదా, అప్పుడు తీసుకున్న కుండల్లో ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఆ కుండలో ఇంతవరకు తినలేదంటే ఒకసారి కుండ కొనేసుకొని చికెన్ చేసుకొని తినండి. ఎమ్మీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదండి కడాయి. ఆ రోజు చూపించాను కదా, కొంచెం పెద్దగా ఉంది. నేను చేసే చికెన్ క్వాంటిటీకి అయితే ఈ కడాయి అనేది పెద్దది అవుతుంది అనమాట. అయినా పర్లేదు, ఒక పట్టుదలతో అంటే నేను చెయ్యాలి కుండలో చికెన్ అని చెప్పేసి చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో ఒక్క వీడియో అయితే స్కిప్ అయిపోయింది. హోల్ గరం మసాలా యాడ్ చేశానండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేశాను, కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగాలు ఉంటాయి కదండి, చెక్క లవంగాలు ఇలాచి వేసాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై. ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, మా వారు కిచెన్లోకి వచ్చేసి కాఫీ కలుపుతున్నారు. లంచ్ చేసే టైంలో కాఫీ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. లంచ్ చేసే టైంలో కాఫీ ఏంటి అనుకుంటున్నారా? కానీ తాగాలనిపించినప్పుడు వెంటనే చేసేసుకొని తాగాలి కదా, మా వారు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. మసాలా ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈజీగానే అయిపోతుందండి ఈ కర్రీ. కాఫీ కలుపుతున్నారు. ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగిందంటే మా వారి కిచెన్లోకి వచ్చేసి స్పూన్ కోసం వెతుకుతూ ఆయిల్ ఉంటే ఒక బౌల్లో కింద పడేశారు. అదనమాట విషయం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేసేసి యాక్చువల్గా అయితే గరిటతో కలపలేదండి. ఇక్కడ నేను వుడెన్ స్టిక్ ఉంటే కానీ వుడెన్ది స్పాచ్లా ఉంటే కలుపుకోవచ్చు బాగా. నేను స్టీల్తో యూజ్ చేశానండి, నా దగ్గర ఇప్పుడు వుడెన్ది లేదు, అందుకోసము ఈ విధంగా చూడండి. చికెన్ వేసిన తర్వాత ఇలా పైకి కిందకి కలుపుతూ ఉన్నానమాట. చిన్నప్పుడు చేసింది గుర్తొచ్చింది అమ్మ వాళ్ళ ఇంట్లో. నా దగ్గర అయితే మడ్ పాట్స్ ఇదే ఫస్ట్ టైం కొండము. అంతకుముందు నా బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, దాంట్లో చూసేదాన్ని అనమాట ఇలా చేసేది. ఇలా మూత అంతా వేసి కలిపిన తర్వాత మూత పెట్టేస్తే వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము దాన్ని కుక్ చేసుకోవాలి. ఇంకో పక్కన నేను చికెన్ గ్రేవీ కూడా చిన్న మడ్ పాట్ ఉంటుంది, అందులో కూడా నేను చికెన్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసేసి తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా ఈ విధంగానే కలిపేస్తాను. పక్కనైతే మొబైల్ అబ్జర్వ్ చేశారా? పక్కన మొబైల్లో నేను నా కెమెరాకు అటాచ్ చేసేసి దీంతో ఆపరేట్ చేస్తున్నాను అనమాట మొబైల్తో.
ఈజీగా ఉంటుందండి. కెనాన్ కెమెరా నాది, కెనాన్ 200D. ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు మనం. మాటికి కెమెరా దగ్గరికి పోయేసి ఆఫ్ ఆన్ చేసుకునే బదులు. చూడండి ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయింది. వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను గార్లిక్ క్రష్ చేసి వేసానండి. ఇంచుమించు ఒక 15 గార్లిక్ పీసెస్ ఉంటాయి కదా, అవి క్రష్ చేసి వేసాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ఇది మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి చికెన్కి ఈ ఫ్లేవర్ పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట. చూడండి ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసేసి వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు టమాటో కొంచెం యాడ్ చేసేసి మనకు ఎంత స్పైసీ కావాలో, కారం ఎంత కావాలో అంతా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ పెప్పర్ కూడా యాడ్ చేస్తాం కదా, ఘాటు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకో 3-4 మినిట్స్ మగ్గనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. సండే అంటే ఫుల్ బిజీ డే కదా. ఇప్పుడైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత అందరికీ అన్ని డేస్ బిజీ డేసేలేండి, అది చెప్పక్కర్లేదు. అయినా ఇదొక ఎంజాయబుల్ లైఫ్ అండి. అందరూ కళ్ళ ముందే ఉంటారు కదా. చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఆల్రెడీ తినేసాను కానీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట చికెన్ చూస్తుంటే. అది మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టము? ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయాను, మన ఛానల్ని ఇంతవరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ అయితే చాలా బాగుందండి, నా చిన్ని ప్రపంచం. ఇంట్రో కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, చూడకపోతే చూడండి. ఇప్పుడు కూడా వీడియో స్టార్టింగ్లో ఇంట్రో వచ్చి ఉంటుంది. నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది బాగా మగ్గిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను పైన. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ పెప్పర్ పౌడరు ఫ్రెష్గా క్రష్ చేసుకున్నానండి. ఆ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ సరిపోకపోతే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం దింపే ముందు. తర్వాత కొత్తిమీర చల్లేసుకొని కొంతసేపు మగ్గనిచ్చేసి దింపేసుకోవడమే, మన కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే చికెన్ గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత వేరే కుండలో బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. బగారా రైస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. నేను ఆ వీడియో మొత్తము మీకు పెట్టట్లేదు, నేను షార్ట్కట్గా పెడుతున్నాను అనమాట. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. చూడండి చివరిగా కొత్తిమీర చల్లేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెట్టక చాలా రోజులు అయింది కదా, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అంత కొత్తగా అనిపిస్తుందండి. కానీ చేయాలి కదా, ఒక ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అనివార్య కారణాల వల్ల వీడియోస్ పెట్టడం లేట్ అయింది కదా, సారీ అందరికీ. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ బగారా రైస్ కోసం అనమాట. బగారా రైస్ కోసం ముందు పెట్టాల్సిందంతా స్కిప్ చేశాను, పుదీనా వేస్తున్నాను అనమాట. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో వేసాను. టమాటో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే నేను బియ్యం నానబెట్టి ఉంచానండి, ఈజీగా అయిపోతుందండి. నిజంగా చెప్పాలంటే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు నాన్ వెజ్ చేస్తే సింపుల్గా అయిపోతుందండి. అదే వెజ్ చేసామనుకోండి, ఇది చేయాలి అది చేయాలి, పప్పు చేయాలంటే దానికి ఒక ఫ్రై ఐటమ్ ఉండాలి, మళ్ళీ రసం ఉండాలి, సాంబార్ ఉండాలి, పెరుగు ఉండాలి, అన్నీ అనుకుంటాం కదా. చికెన్ అయితే గొడవ వదిలిపోతుంది అనమాట. కానీ అన్నట్టు నేను కొత్త కుండలు కొన్నాను కదా, కొత్త కుండల కోసం అని చెప్పేసి ఒక కోడిని బలి చేసామండి. మేము కుండలో చికెన్ చేయాలన్న ఉద్దేశంతో చేసాము. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను అనమాట. ఇది ఒక కలలాగా అయిపోయింది. నేను కుండలు కొనుక్కోవాలి, చికెన్ చేయాలి, కుండలు కొనుక్కోవాలి, చికెన్ చేయాలి, ఇదే అయిపోయింది అనమాట రామాయణం మా ఇంట్లో. కానీ అనుకున్నట్టు ఎట్టకేలకు నేను చేసేసాను. రుచి మాత్రం అదృష్టం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ నేను చేసే చికెన్ స్టైల్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకోండి. పాతకాలము నుంచి ఉంది, కానీ అమ్మమ్మలు నానమ్మల టైంలో ఇట్లాంటి కుండలు బాగుండేవి కదా. కానీ ఇవాళ రేపు అందరూ కొంటున్నారులేండి, అవేర్నెస్ వచ్చేసింది, అందరూ కొంటున్నారు. నాకైతే పిచ్చగా నచ్చేసాయి అనమాట ఈ కుండలు. కాకపోతే ఇది కొంచెం మాకు ఫ్యామిలీకి సరిపడా క్వాంటిటీ కన్నా కొంచెం పెద్దదనమాట.
అయినా పర్లేదు తీసుకున్నాను, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు కదా, అందుకోసం. ఫ్రెండ్స్ మీరు కూడా కొనేసుకోండి. అవుతూ ఉంది ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చూడండి, నేను చేసిన 3 ఐటమ్స్ అనమాట. ఫస్ట్ బగారా రైస్, తర్వాత చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై. ఈ 3 కుండల్లో చికెన్ గ్రేవీ కొంచెం లూజ్గానే చేశానండి, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా రైస్లో కలుపుకోనికి వీలుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఆల్వేస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వాచ్ చేస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.